శివుడు శ్మశానాధిపతి. భూత ప్రేత యక్షిని డాకిని గంధర్వ అలా మీరు ఈ వీడియో చూసే ఉంటారు, ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. అది విన్నప్పుడు మనకు ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. మరి దానిలో చెప్పినట్టు భూత ప్రేత యక్షిని గాంధర్వ ఇలా అందరూ శివుని ఆజ్ఞను పాటిస్తారా? అసలు భూతాలు ప్రేతాలు శివుని ఆజ్ఞను పాటించడం ఏమిటి? వాళ్ళు శివుడి ఆజ్ఞ ఎందుకు పాటిస్తారు? శివుడి వారిని ఎందుకు తన గూఢాచారులుగా తయారు చేసుకున్నాడు? ఇలా ఎంత సైన్యం శివుడి ఆజ్ఞ మేరకు పనిచేస్తుంది? వీరిని ఏమంటారు? వీరు అందరూ కలిసి పూర్తిగా దేవతలను సైతం ఓడించగలరా? అయితే అసలు వీళ్ళు ఎవరు? పూర్తి వివరాలతో ఈరోజు మనం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేణు. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోలని అందరూ పూర్తిగా చూస్తున్నారు, దానికి ధన్యవాదాలు. కానీ లైక్ మాత్రం ఎవరు కొట్టడం లేదు. దయచేసి మన వీడియోకి ఇప్పుడే ఒక లైక్ వేసి దయచేసి నన్ను అయితే ప్రోత్సహించండి. ఇక టాపిక్లోకి వెళితే, బ్రహ్మ సృష్టికర్త అంటే క్రియేటర్, విష్ణువు స్థితికారుడు అంటే ప్రిజర్వేషన్, శివుడు లయకారుడు అంటే ద డిస్ట్రాయర్. అయితే బ్రహ్మ విష్ణువులకు మరియు దేవతలకు సైతం లేని అతిపెద్ద సైన్యం, అతి భయంకరమైన సైన్యం, పూర్తి దేవతలను సైతం ఒకే ఒక్క క్షణాల్లో ఓడించగల సైన్యం ఆ బోలా శంకరుడికి ఉంది. వీరినే మనం శివగణాలు అంటాం. శివపురాణం ప్రకారం 70 కోట్లకు పైగా శివగణాలు ఉన్నారు. వారు 14 లోకాలలో విస్తరించి ఉన్నారు. వీరు ఆకాశం అంతటి నుండి హనుమంత వరకు వ్యాపించి ఉన్నారు. 70 కోట్లకు పైగా ఉన్న ఈ గణాలు అన్నీ శివుడి ఉగ్ర రూపం నుండి ఉద్భవించాయి. ఈ గణాలన్నింటికి వినాయకుడు అధిపతి, అందుకే అతని గణనాయకుడు గణాధిపతి అంటారు. వినాయకుడు తర్వాత ఆ గణాలందరికీ నందీశ్వరుడు ముఖ్య సైన్యాధిపతి. అందుకే శివాలయంలో ఎప్పుడు నందీశ్వరుడు శివుడి ఎదురుగా ఉంటాడు. ముందుగా శివగణాలు అంటే అర్థమేంటో చూద్దాం. శివ ప్లస్ గణాలు. శివ అంటే శివుడి నుంచి ఉద్భవించిన, గణాలు అంటే సైన్యం లేదా సమూహం అని అర్థం. అయితే మనం శివగణాలలో ముఖ్యంగా 16 శివగణాలు అని చెప్పుకున్నాం కదా, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. గణేశుడు గణాల అధిపతి. వినాయకుడు 70 కోట్లకు పైగా ఉన్న గణాలకన్నింటికి అధిపతి, అందుకే అతన్ని గణాధిపతి అంటారు. ఆయన బుద్ధి జ్ఞానం వినయానికి ప్రతీక. ప్రతి కార్యం ఆయన అనుమతితోనే మొదలవుతుంది, ఎందుకంటే ఆయనే అడ్డంకులన్నీ తొలగించేవాడు. నంది, ఈయన సైన్యాధిపతి. నంది కేవలం శివుడి వాహనం మాత్రమే కాదు, ఆయనే శివ ద్వారపాలకుడు. ఆయన రూపం ధర్మానికి ప్రతీక. ప్రతి యజ్ఞంలో ప్రతి శివ పూజలో మొదట నందికి నమస్కరించి చేయడం ద్వారా మనం శుద్ధ భావంతో శివుడిని చేరుకుంటామని ఒక ప్రతీక. భృంగి మహర్షి అనేవాడు శివుడికి అతిపెద్ద భక్తుడు. ఆయన కేవలం శివుడిని మాత్రమే పూజించేవారు, పార్వతీదేవిని పట్టించుకునేవాడు కాదు. ఒకానొక సమయంలో శివపార్వతులు కలిసి ఉన్నప్పుడు శివుడు చుట్టూ తిరుగుతూ పూజ చేస్తాడే తప్ప పార్వతీదేవిని అస్సలు పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన పార్వతీదేవి ఆయన శరీరం నుంచి రక్తం మాంసం అన్నీ తీసివేసింది. అయినా భృంగి మహర్షి ఆయన ఎముకల రూపంలో ఉండి శివుడిని పూజించడం మొదలుపెట్టాడు. దీని వలన ఆయనకు భృంగి ఎముకల యోగి అని పిలుస్తారు. ఇది అభేద భక్తికి ప్రతీక. చంద్రుడు ప్రచంద్రుడు. చంద్రుడు మరియు ప్రచంద్రుడు అనేవారు శివుడి రౌద్ర రూపం నుంచి పుట్టిన మహాయోధులు. అసురులు దుష్టశక్తులు ధర్మాన్ని దెబ్బతీసినప్పుడు వీరు ముందుగా యుద్ధ రంగంలోకి అడుగు పెడతారు. వీరి కేకతోనే భూత ప్రేత గణాల సైన్యం ముందుకు సాగుతుంది. వీరు శివుడి ఆజ్ఞకు అత్యంత విధేయులు. వీరిని తాండవ గణాలు అని కూడా అంటారు. 5వది మహాకాళి. మహాకాళి కేవలం దేవతనే కాదు, కాలగమనానికి అధిపతి. ఆమె దృష్టి పడిన చోట కాలం నిలుస్తుంది మరియు వేగంగా కదులుతుంది. భూత ప్రేత గణాలు ఆమె ఆజ్ఞను మాత్రమే పాటిస్తాయి. ఆమె శివుడి ఉగ్ర రూపం నుంచి పుట్టింది, అయినా ఎంతో కరుణ కలది. కార్తికేయుడు శివ పార్వతుల కుమారుడు, దేవతల సైన్యాధిపతి. విశ్వ సైన్యంలో వ్యూహకర్తగా, యుద్ధంలో విజయశక్తిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన చేతిలోని వేలు అనే ఆయుధం జ్ఞానానికి ధైర్యానికి చిహ్నం. శివగణాలంతా ఆయన ఆధీనంలోనే క్రమబద్ధంగా పనిచేస్తూ ఉంటాయి. ఘోరుడు మరియు అఘోరుడు.
గోరుడు మరియు అఘోరుడు శివుడి యొక్క రౌద్ర రూపం నుండి వచ్చినవారు. వీరు శివుడి ఆగ్రహానికి ప్రతీక. భయంకరమైన రూపంలో ఉన్న వీరు చెడును నశింపచేసి ధర్మాన్ని నిలబెట్టడంలో ముందుంటారు. వీరు భూతగణాలను నడిపే యుద్ధ అధికారులు. భూతేశ్వరుడు భూతగణాల అధిపతి. భూతేశుడు అనే పేరులోనే ఉంది భూతగణాలకు అధిపతి అని. భూతాలు అంటే సృష్టికి ముందు ఉన్న మూలశక్తులు. అవే పంచభూతాలు: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి. అందుకే ఆయన్ని యజ్ఞాలలో, తంత్రాలలో పూజిస్తారు. నందీశ్వరుడు ఇతను నంది యొక్క దివ్య రూపం. నంది ధర్మపరుడు అయితే నందీశ్వరుడు జ్ఞానపరుడు. శివుడి ఆజ్ఞను ప్రపంచానికి వివరిస్తాడు. శివతత్వాన్ని ప్రజలకు చేరుస్తాడు. పురాణాలలో ఆయనను తపస్సు, జ్ఞానం, సమత యొక్క రూపంగా వర్ణించారు. శూలి శూలి అంటే త్రిశూలం ధరించేవాడు. శివుడి సంహార కృత్యానికి ముందుగా దారి చూపించే గణుడు ఇతనే. చెడును శిక్షించడం, భక్తులను రక్షించడం ఇతని పని. వీరి త్రిశూలం 3 లోకాలపై నియంత్రణకు ప్రతీక. ధూరాజేయుడు ఇతనొక రహస్య వ్యూహకర్త. పేరుకు తగ్గట్లే రహస్యంగా వ్యూహాలు రచిస్తూ దూరమును జయించినవాడు. శివ సైన్యంలో వ్యూహ రచన, రహస్య యుద్ధ కళలో నిపుణుడు. తంత్రశక్తులు, మంత్రబలాలు, యంత్ర విధానాలు వీరి పర్యవేక్షణలో ఉంటాయి. శివుని ఆజ్ఞ లేకుండా వీరి జ్ఞానం ఎప్పుడూ ఉపయోగించబడదు. పింగాలుడు పింగాలుడు అగ్నితత్వానికి ప్రతీక. యజ్ఞాలను రక్షించడం, దానిని పవిత్రంగా ఉంచడం అతని బాధ్యత. పింగాలుడు శక్తి వల్లే శివయజ్ఞం విజయవంతంగా జరుగుతుంది. వీరు భస్మ రూపంలో శివుడి శరీరంపై ఎప్పుడు అతుక్కునే ఉంటారు. సంగనంది సంగనంది అనేది గణాల మధ్య సమన్వయం చేసే శక్తి. వీరే గణసభలను పర్యవేక్షించి శివుడి ఆజ్ఞలను అందరికీ చేరుస్తారు. వీరి వల్లే శివ సైన్యం ఒక దివ్య వ్యవస్థలాగా పనిచేస్తుంది. ఇక చివరివాడు మహాబలుడు, పతంజలి గణుడు. మహాబలుడు అంటే అపార బలం కలవాడు. శివుని ఆజ్ఞ కోసం జీవితాన్ని అర్పించిన గణుడు ఇతనే. తన నిష్ఠి, సేవాభావం కారణంగా ఆయనను పతంజలి గణుడు అనే బిరుదు కూడా వచ్చింది. ఈ 16 ప్రధాన గణాలు శివతత్వంలోని విభిన్న శక్తులను సూచిస్తాయి. అవే ధర్మం, జ్ఞానం, సంహారం, దయ, క్రమం, శక్తి, సమత. ఇవన్నీ కలిపి శివగణాలు అని పిలుస్తారు. సో ఇది ఫ్రెండ్స్ శివగణాల యొక్క పూర్తి వివరాలు. మీరు ఇక్కడ వరకు చూసారు అంటే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.